హలో అందరికీ ఈరోజు వచ్చి మా బాబు మీకు అందరికీ ఒక కేక్ రెసిపీ చూపిస్తాడంట. మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో మా బాబుతో చేస్తున్నాను. ఇంకా నిజం చెప్పాలంటే వాడే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడనమాట. ఇంకైతే టీవీ పెట్టినారు మా వాడు. ఇంకా అందుకనేసి ఇంకా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ముందుగా అయితే హ్యాపీ బిస్కెట్స్ 2 ప్యాకెట్లు తీసుకొని కాస్త చక్కెర యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకున్నాడు అనమాట. ఇంకా మంచిగా ఒకసారి అయితే మిక్సీకి పట్టేసుకుంటున్నాడు. మంచిగా ఒకసారి మిక్సీకి పట్టేసుకున్న తర్వాత వీటిలో హెరిటేజ్ పాలు ఉందన్నమాట మా ఇంట్లో. ఇంకా ఏది మీకు అవైలబుల్లో ఉంటే వాటిని యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇంత జారుడులా మనకి వస్తే చాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంకా మనకి కాస్త గట్టిగా అనిపించినప్పుడు కాస్త పాలు అయితే యాడ్ చేసి లాస్ట్లో ఈనో అయితే కాస్త యాడ్ చేసేసుకొని మంచిగా అవన్నీ మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్నాడు అనమాట. ఇంట్లో బటర్ ఉన్నాయి, కప్ కేక్స్ లాగా చేయాలనుకొని ఇంకా కప్పులు ఉంటే టీ కప్పులు దానికైతే బటర్ మంచిగా అప్లై చేశాడనమాట. ఇంకైతే మనకి మంచిగా మనం కలుపుకున్న ఇది మిశ్రమాన్నంతా ఇంకా కప్పుల్లోకి వేసి ఇలా మంచిగా ట్యాప్ అయితే చేస్తాడు ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలని. ఇంకైతే స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టాడు. ప్రీ హీట్ కోసము ఒక స్టాండ్ ఉందన్నమాట మా ఇంట్లో. ఇంకైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ప్రీ హీట్ అనేది చేసుకుంటున్నాడు. ఇంకైతే ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపటి తర్వాత అయితే మనకి ఇంకా ఓపెన్ చేసి ఇంకా లిడ్ అనేది ఇంకా ఒక ప్లేట్ పెట్టేసిన తర్వాత మనం కప్పులో వేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇంకైతే కప్పులు అనేవి మనము పెనం పైన పెట్టేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మనకైతే ఇంకా 10-15 నిమిషాలు పట్టిందనమాట కేక్ రెడీ అవ్వడానికి. ఇలా కేక్లో మనకి ఇలా చాకు ఇలా తీస్తే అంటుకోకుండా వచ్చింది. ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది. మా వాడైతే ఫస్ట్ టైం చేసిన దానికి భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకైతే మంచిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసాడనమాట. ఇంకా ప్లేట్లో తీసేసిన తర్వాత అయితే ఫస్ట్గా కట్ చేసి నాకే తినిపించాడనమాట. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు మమ్మీ అని. ఇంకా టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా ఇంకైతే వాళ్ళ చెల్లికి కూడా తినిపిస్తున్నాడు అనమాట. మా వాడికి కాస్త కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చిన్నగా ఎగ్ రైస్ కానీ మ్యాగీలు కానీ అప్పుడప్పుడు చేసుకుంటుంటాడు అనమాట. ఇంకా ఈ వీడియో కనుక చూసి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.